ఛానల్ సినీ ప్రపంచం నేను మీ హేమమాలిని మరి ఇవాల్టి సినీ ప్రపంచంలో ఏమేం అప్డేట్స్ ఉన్నాయో ఇప్పుడు చూద్దాం ముందుగా మొదటిది పవర్ స్టార్ డిప్యూటీ సీఎం కు పుట్టినరోజు శుభాకాంక్షలు అల్లు అర్జున్ ట్వీట్ ఇంతకీ ఈ వివరాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో అల్లు అర్జున్ ఫ్యాన్స్ మెగా ఫ్యాన్స్ మధ్య నడుస్తున్న కోల్డ్ వార్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అల్లు అర్జున్ నంద్యాల ఎపిసోడ్ తర్వాత మెగా ఫ్యాన్స్ జన సైనికులు సోషల్ మీడియాలో దారుణంగా ట్రోలింగ్ చేయడం ప్రారంభించారు. శిల్పా రవి పిలవకపోయినా తానే వెళ్లి ప్రచారం చేశానని బన్నీ చెప్పడం మరింతగా అగ్గిరాజేసినట్లు అయింది. అలా జనసేన పవన్ కళ్యాణ్ కోసం కాకుండా వైసీపీ అభ్యర్థి శిల్పా రవి కోసం బన్నీ వెళ్లడం నానా రచ్చ జరిగింది. నాకు నచ్చితేనే వెళ్తా, నా మనసుకు ఇష్టమైతే ఎక్కడికైనా వెళ్తా అంటూ బన్నీ మాట్లాడిన మాటలు మరింతగా అగ్గిరాజేశాయి. ఇలా బన్నీ మాటలు చేష్టలతో మెగా ఫ్యాన్స్ మండిపడ్డారు. అల్లు అర్జున్ను మెగా ఫ్యాన్స్ దూరం పెడుతున్నారు. ఇలాంటి టైంలో పవన్ కళ్యాణ్ బర్త్డేకు బన్నీ స్పందిస్తాడా లేదా అని అంతా అనుకున్నారు. గతంలో ఓసారి రామ్ చరణ్ బర్త్డేకి బన్నీ స్పందించలేదు. రామ్ చరణ్ బర్త్డేని లైట్ తీసుకున్నాడు. ఇప్పుడు కూడా అలానే కావాలని పవన్ కళ్యాణ్ బర్త్డేని లైట్ తీసుకుని విష్ చేయకుండా ఈ వివాదాన్ని మరింత పెద్దది చేస్తాడా అని అంతా అనుకున్నారు. కానీ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ బర్త్డే సందర్భంగా తాజాగా బన్నీ ట్వీట్ వేశాడు. సింపుల్గా విషెస్ చెప్పాడు. పవర్ స్టార్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు అని బన్నీ ట్వీట్ వేశాడు. మరి ఈ ట్వీట్తో ఆయన మెగా ఫ్యాన్స్ జన సైనికులను శాంతిపరుస్తారో లేదో చూడాలి. బన్నీని ట్రోల్ చేయడం టార్గెట్ చేయడం మానేస్తారా అన్నది చూడాలి. బన్నీ అయితే ఓ అడుగు ముందుకు వేసి పవన్ కళ్యాణ్ కు విషెస్ చెప్పి మెగా ఫ్యాన్స్ ను కూల్ చేశాడని చెప్పొచ్చు. మునుముందు ఈ ఫ్యాన్ వార్ ఆగుతుందో లేదో చూడాలి. మన సినీ ప్రపంచంలో నెక్స్ట్ అప్డేట్, నీలాంటి నాయకుడే కావాలి, అద్భుతాలు నువ్వు మాత్రమే చేయగలవు చిరు చెప్పారు. మరింతకీ ఈ వివరాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం. పవర్ స్టార్ ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పుట్టినరోజు నేడు. ఈ సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి తన సోదరుడు పవన్ కు శుభాకాంక్షలు తెలిపారు. ప్రజలకు ఈ రోజుల్లో పవన్ లాంటి నాయకుడు కావాలని, అద్భుతాలు పవర్ స్టార్ మాత్రమే చేయగలరని ఆయన పేర్కొన్నారు. ప్రతి సంవత్సరం పవన్ కు పుట్టినరోజు వస్తుంటుంది, కానీ ఈ పుట్టినరోజు మరీ ప్రత్యేకమని ట్వీట్ చేశారు. ఈ పోస్ట్ ను ఓ ప్రత్యేక ఫోటోతో చిరంజీవి షేర్ చేశారు. కళ్యాణ్ బాబు, ప్రతి సంవత్సరం నీకు పుట్టినరోజు వస్తుంటుంది, కానీ ఈ పుట్టినరోజు మరీ ప్రత్యేకం. ఆంధ్ర ప్రజానికానికి కావలసిన సమయంలో కావలసిన నాయకుడు వాళ్ళ జీవితంలో పెను మార్పులు తీసుకురావడానికి వాళ్ళ ఇంటి పెద్ద బిడ్డగా వచ్చాడు. రాజకీయాల్లో నీతి, నిజాయితీ, నిలకడ, నిబద్ధత కలిగిన ఒక నాయకుడిగా నిన్ను వాళ్ళ జీవితాల్లోకి ఆహ్వానించారు. గుండెల్లో స్థానం ఇచ్చారు. అది సుస్థిరం. ఈ రోజుల్లో నీలాంటి నాయకుడు కావాలి, రావాలి, అద్భుతాలు జరగాలి. అది నువ్వు మాత్రమే చేయగలవు, చేస్తావనే నమ్మకం నాతో పాటు ఆంధ్ర ప్రజలందరికీ ఉంది. పుట్టినరోజు శుభాకాంక్షలు, దీర్ఘాయుష్మాన్ భవ అని చిరంజీవి పేర్కొన్నారు. మన సినీ ప్రపంచంలో నెక్స్ట్ అప్డేట్, బాలయ్య కోసం కదిలిన తారలు, నాని, విజయ్, రానా స్పీచ్లివే. కమల్ హాసన్ ఏమన్నాడంటే ఇంతకీ ఆ వివరాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం. నందమూరి బాలకృష్ణ టాలీవుడ్ లో నటుడుగా 50 ఏళ్లు పూర్తి చేసుకోవడంతో స్వర్ణోత్సవాలు ఘనంగా సెలబ్రేట్ చేస్తున్నారు. నిన్న నిర్వహించిన ఈ కార్యక్రమాల్లోని టాలీవుడ్ అంతా కదిలి వచ్చింది. ఈ కార్యక్రమంలో కుర్ర హీరోలు బాలయ్య గురించి మాట్లాడారు. ఇక యూనివర్సల్ స్టార్ కమల్ హాసన్ అయితే వీడియో బైట్ ద్వారా తన మాటల్ని అందరికీ తెలియజేశాడు. ఈ కార్యక్రమంలో విజయ్ దేవరకొండ మాట్లాడుతూ బాలయ్య ఇలా 50 ఏళ్లు ఇలా నటన రంగంలో ఉండడం మామూలు విషయం కాదని అన్నాడు. వైద్య రంగంలో ఇలా సేవ చేయడం గొప్ప విషయమని అన్నాడు. తనకు తెలిసిన వాళ్ళు కూడా
బసవతారకం హాస్పిటల్లో చికిత్స పొందారని, తాను తొలిసారి లైగర్ షూటింగ్లో కలిశానని, ఎప్పుడు ఇలానే నవ్వుతూ ఉండాలని కోరుకుంటున్నాడు అని నాని మాట్లాడుతూ, తన వయసుకి 10 సంవత్సరాలు ఎక్కువ ఈ 50 ఏళ్ల వేడుకలను అని అన్నాడు. బాలయ్యని ఒకసారి కలిశాను, దగ్గరగా చూశారు, వెంటనే ఇష్టపడిపోతారని అన్నాడు. అయితే ఇలానే మరో 100 సినిమాలు చేయాలని, 100 ఏళ్లు బతకాలని నాని కోరుకున్నాడు. కమల్ హాసన్ వీడియో సందేశం ద్వారా మాట్లాడుతూ, తన సంస్కారం వల్ల బాలయ్యను అందరూ గుర్తుపెట్టుకుంటారని అన్నాడు. బాలయ్యకు తండ్రి, దైవం, గురువు ఒకరే అని అన్నాడు. బాలయ్య అంటే స్వచ్ఛమైన మనసు, స్వేచ్ఛగా ఉండే తత్వం అని పొగిడేశాడు. ఆయన నిండు నూరేళ్లు ఆరోగ్యంతో, ఐశ్వర్యంతో బాగుండాలని కోరుకుంటున్నానని కమల్ హాసన్ కోరుకున్నాడు. ఇక మంచు విష్ణు మాట్లాడుతూ, బాలయ్య గురించి చెప్పాలి అంటే సమయం సరిపోదని అన్నాడు. తాను ఈరోజు ఈ స్థాయిలో ఉన్నాడు అంటే అది నాన్నగారు, బాలయ్య గారు వల్లే అని అన్నాడు. బాలకృష్ణ గారు చాలా అల్లరి చేస్తారని, ఆయన హృదయం స్వచ్ఛమైంది అంటూ నవ్వించేశాడు విష్ణు. వైద్య రంగంలో ఆయన చేసినంత సేవ ఇంకెవ్వరూ చేయలేరని అన్నాడు. రాబోయే రోజుల్లో కాబోయే మోనార్క్. చూసారు కదా, ఇదండి ఇవాల్టి సినీ ప్రపంచం. మరొక ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్ తో మళ్ళీ కలుసుకుందాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి పూరా లోకల్. దిస్ ఇస్ యువర్ హేమ మాలిని సైనింగ్ ఆఫ్. బాయ్.